అండి అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం రోడ్ సైడ్ వేసే చిట్టి బొండాలను అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఎలాంటి పిండి నానబెట్టుకోకుండా మైదా పిండి కూడా లేకోకుండా చేశానండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. అందుకోసం అనేసి నేను 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. ఆ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు, అలాగే 2 టీ స్పూన్లు జీలకర్ర, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇది మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇందులో నేను పెరుగునైతే వాడుతున్నాను. మరీ పుల్లగా లేదండి, అలాగని మరీ తియ్యగా అయితే ఉండదు. నార్మల్గా ఉండే పెరుగునైతే యూజ్ చేస్తున్నాను. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పెరుగునైతే చేస్తున్నానండి. ఇలా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అయితే సరిపోతాయండి. ఇది మొత్తం కూడా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే పడుతుందండి. నేను పెరుగు తీసుకున్నాను కదా కప్పు, ఆ కప్పుతో హాఫ్ కప్ అయితే సరిపోయిందండి. మరీ లూజ్గాని కలుపుకోకూడదండి, తెలుసు కదా మనం బోండాలకి ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా గోధుమ పిండిలో బబుల్స్ అనేవి ఉండకూడదండి. ఇలా ఫాస్ట్గా అయితే బీట్ చేస్తూ కలుపుకోవాలండి. బబుల్స్ ఏమాత్రం కూడా ఉండకూడదు. అలా ఉంటే మనం బోండా వేసినప్పుడు పిండి మధ్య మధ్యలో తగులుతున్నట్టుగా ఉంటుంది. చూసారా, ఇలా కలుపుతూ ఉండాలండి. నేను ఒక 15 మినిట్స్ అయితే ఇలా బీట్ చేస్తూ కలిపానండి. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 4 గంటలైతే దీనిని నానబెట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ నానినా సరిపోతుంది. కాకపోతే 4-6 అవర్స్ నానితే ఇంకా సరిపోతుంది. ఇంకా దీంట్లోకి చట్నీ కోసం అనేసి పుట్నాల పప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కొద్దిగంత వాటర్ వేసుకొని చట్నీని ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసేసుకుందామండి. జార్‌లో వాటర్ పోసేసి ఆ వాటర్‌ని ఈ చట్నీలో అయితే పోసేసుకుందాం. సరిపోతుందండి ఇలా చట్నీకైతే. ఇక ఈ చట్నీని పోపు పెట్టుకుందామండి. పోపు కోసం ఇలా చిన్న కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఎండుమిర్చి, తాలింపు గింజలు, జీలకర్ర, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని పోపుని చట్నీలో వేసుకొని కలుపుకోవాలండి. అంతే, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందామండి వీటిని ఫ్రై కోసం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ కలిపేసుకోవాలి. కలుపుకోవడం ద్వారా ఎక్కడైనా బబుల్స్ ఉన్నా కూడా పోతాయి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బోండాలాగైతే వేసుకోవాలండి. మీరు పెద్దగా వేస్తే ఎక్కువగా ఉబ్బుతాయండి. చిన్న చిన్నగా వేసుకుంటేనే ఇవి చాలా బాగుంటాయి. ఇలా చిన్న చిన్నగా కడాయిలో పట్టే అన్నీ వేసేసుకోవాలండి. ఇది స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలండి. హైలో ఉంటే మనం ఆ చిట్టి బొండాలని వేయలేము. లో ఫ్లేమ్లో వేసుకొని తర్వాత ఈ కడాయి మొత్తంలో వేసుకున్న తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లోనే ఉంటే లోపల వరకు కూడా మంచిగా క్రిస్పీగా అయితే కాలుతుంది. ఇలా రోడ్ సైడ్ చేసే చిట్టి బొండాలు చాలా టేస్టీగా ఉంటాయి కదండి. మనం ఈ విధంగా చేస్తే ఇంట్లో కూడా రోడ్ సైడ్ చేసే బొండాల టేస్టే వస్తుందండి. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను, కానీ చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇలా చూసారా, అన్నీ ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మనం మొత్తం రౌండ్గా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఒక్కోసారి టర్న్ అవ్వవు, మనమే గంటెతోటి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకుందామండి. ఒకేసారి అన్నీ రావు కావు కనుక ఇలా ఒక గరిటెతోటి ఇంకో గరిటెలోకి వేసేసుకోవాలండి. ఇందులో ఏమీ లేకుండా పూర్తిగా తీసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి మొత్తం కూడా సేమ్ వీటిలానే వేసేసుకోవాలండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ అన్నింటికి కూడా ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నా డైలీ రొటీను చూపిద్దామనేసి అనుకున్నానండి. కాకపోతే ఈ వంటలు చేయటమే సరిపోయిందండి. ఈ వంటల వీడియోనే లెంతీగా ఉందనేసి నేను నా రోజుని ఎలా గడిచిందనేది చూపించలేదండి. ఇంకొక వీడియోలోనైతే చూపిస్తాను. చూసారా, పుట్నాల చట్నీ అలాగే ఈ చిట్టి బొండాలు అయితే కాంబినేషన్ చాలా బాగా అయితే ఉందండి. ఇక ఈ వీడియో నేను ఇంతకుముందు కార్న్‌ఫ్లోర్‌తో అప్పడాలు చేశాను కదండి, అవన్నీ కూడా ఈవినింగ్ కల్లా ఎండాయండి. అసలు ఎండలైతే మామూలుగా కొట్టడం లేదు. ఇవి ఒక రోజులోనే ఎండాయి. ఇక వీటిని ఎండిన తర్వాత మనం క్లాత్‌ని రివర్స్‌లో తిప్పాలండి. తిప్పేసి నీళ్లు చల్లిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అయితే తీయాలండి. ఇవి వెంటనే రావు. చూసారా, ఒక 10 నిమిషాల తర్వాత ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో.
చాలా ఈజీగా అన్నింటిని కూడా తీసుకోవచ్చండి. చాలా చక్కగా అయితే ఉన్నాయి. తర్వాత వీటిని నేను నైటు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసానండి. అంటే 1, 2 ఏమన్నా పచ్చిగా ఉంటాయనేసి నైటు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసాను. నైటు మార్నింగ్ కల్లా కూడా మొత్తం ఆరిపోయాయండి. ఇక మా బాబు ఒకసారి ఫ్రై చేయి మమ్మీ తింటాను అనేసి అన్నాడు. సరేలే అనేసి ఆయిల్ పెట్టేసి వీటిని ఫ్రై చేద్దామనేసి చేశానండి. అసలు తిని చూస్తే చాలా టేస్టీగా ఉన్నాయండి. కార్న్‌ఫ్లోర్‌తో కూడా అప్పడాలనేది వెరైటీగా అనిపించింది. కానీ ఇవి చాలా బాగున్నాయండి. బియ్యపిండి అప్పడాలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయండి. ఏమి పెద్ద తేడా అయితే అనిపించలేదు. మీరు కూడా కావాలంటే ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ అప్పడాలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. చూసారా అండి? అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నేను ఈవినింగు డిన్నర్‌లోకి ఇలా గోంగూర చట్నీ అయితే చేశానండి. అసలు గోంగూర చట్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను మా దగ్గర ఇంటి ముందుకు అమ్మడానికి వస్తారండి. కట్ట 10 రూపాయలు అనేసి ఇస్తారు. ఇది నేను ఒకరోజు ముందు నైటే కడిగి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసానండి. ఇందులో మనం ఏమి ఆయిల్ గనుక ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఒక కడాయి తీసుకొని అందులో మొత్తం గోంగూర వేసి మనం చట్నీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకొని ఉడికించుకోవాలండి. ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారా ఇలా ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఉడికిపోయాయండి. మొత్తాన్ని ఇలా ఉడికిన తర్వాత పచ్చిమిర్చిని సెపరేట్గా తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, సాల్టు, జీలకర్ర అలాగే ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా గోంగూర కూడా వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఒకేసారి వేస్తే మిక్సీ తిరగదేమో అనేసి నేను 2 సార్లుగా అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఇందులో సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే కలుపుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోయింది. ఇది మొత్తం కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఎందుకంటే ఫస్ట్ మనం మిక్సీ పట్టిన దాంట్లో పచ్చిమిర్చి ఉంది కదా, రెండోసారి లేదు కదా, అందుకనేసి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇక ఇది పోపు పెట్టేసుకుందామండి. పోపు కోసం ఆయిల్ పెట్టి ఆయిల్లో తాలింపు గింజలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి. మనం ఎప్పుడు కూడా కర్రీ చేస్తే పసుపు లేకుండా కర్రీ చేయమండి. అందుకనేసి ఇలా తాలింపులోనైనా సరే పసుపు అనేది వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఆ ఆయిల్లో ఈ చట్నీ మొత్తం కూడా బాగా కలిపి అంటే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఇందులో ఆనియన్స్ అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఆనియన్స్ అందులో వేసిన తర్వాత ఇలా పైనుంచి విడిగా కూడా వేసుకుంటే మనం తినేటప్పుడు పచ్చి ఆనియన్స్ అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇక అన్నం తినరా అంటే నాకు గోంగూర చట్నీ నచ్చదు, నాకేమన్నా కర్రీ చేయి అనేసి మా పిల్లలు అంటే సరేలే ఇప్పుడు ఇంకేం కర్రీ చేస్తాననేసి ఆమ్లెట్ అయితే ఏమన్నారండి. సరే అనేసి ఇద్దరికి చెరొక గుడ్డుతోటి 2 ఆమ్లెట్లు వేయొచ్చు అనేసి ఇలా 2 ఆనియన్స్ని చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. ఆమ్లెట్లో ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటాయండి ఆనియన్స్. ఇలా 2 ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇక ఈ ఆనియన్స్లోనే మనం మసాలాలు వేసుకుందామండి. ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర వేసుకుందామండి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుందాము. తర్వాత ఇందులో కారం వేసుకోవాలండి. కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే కారం అవసరం లేదండి. కాకపోతే పిల్లలు తినరనేసి నేను కారం అయితే వేసానండి. అందులోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలా అంటే కారం కూడా మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఇందులో ఒక 2 గుడ్లు పగలగొట్టి వేసుకుందామండి. ఇలా 2 గుడ్లు మొత్తం కూడా ఆ మసాలాలో పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. మా పిల్లలకైతే ఆమ్లెట్ అంటే ఇష్టం అండి. మరి మీకు ఇలా గుడ్డుని ఆమ్లెట్ రూపంలో తినటం ఇష్టమా లేదా ఉడికించుకొని తినడం ఇష్టమా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు ఇలాంటి ప్యాన్ పెట్టేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ అనేది రాసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ రాస్తే అడుగు వైపు మాడిపోకుండా మంచిగా ఫ్రై అయ్యి వస్తుంది. ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి
మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా నేను ఆమ్లెట్ మొత్తాన్ని కూడా ఒకటే వేయటం లేదండి, ఒకటే వేస్తే మందంగా ఉండి మంచిగా ఫ్రై అవ్వదనేసి 2 విడివిడిగా అయితే చేస్తున్నాను. మళ్ళీ మొత్తం ఒకటే చేస్తే పిల్లలిద్దరూ గొడవ పడతారనేసి ఎలాగో 2 గుడ్లను కొట్టి వేశాను కనుక ఇలా 2 సపరేట్గా వేద్దామనేసి వేశాను. చూసారా చాలా చక్కగా అయితే ఫ్రై అయ్యింది, మాడిపోకోకుండా మంచిగా ఫ్రై అయ్యింది. ఇలా 2 వైపులు కూడా మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత తీసుకొని మిగిలి ఉన్న దానిని కూడా ఇంకొక ఆమ్లెట్ అయితే వేసుకుందామండి. ఇది కొంచెం పెద్దగా వచ్చేసింది. కొంచెం దీనిని కూడా 2 వైపులు కూడా ఫ్రై చేసుకోవాలి అండి. సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఆమ్లెట్ అనేది మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా పిల్లలిద్దరికి కూడా వేసేసానండి. ఇక వేసిన తర్వాత ఆలస్యం చేయకోకుండా అన్నం పెట్టేసుకొని తింటామనేసి అన్నారు. ఇక చూసారా పిల్లలిద్దరికి కూడా రైస్ అయితే పెట్టించాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.